Hi, welcome to my channel Madhu's Education Alerts. This is your Madhusudan. ఈ రోజు ఈ వీడియోలో ఎవరైతే 10th క్లాస్ ఫెయిల్ అయ్యారో, ఎవరైతే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారో, ఎవరైతే ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ చదువులేకపోతున్నారో, ఉద్యోగరీత్యా చదువుకోలేకపోవచ్చు, లేదా మీ వ్యాపార రీత్యా మీరు బిజినెస్లో పడి 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ హయ్యర్ స్టడీస్ చేయలేకపోవచ్చు, లేదా ఏదైనా మధ్యలో మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కానీ ఒక కాలేజీకి రెగ్యులర్గా వెళ్ళి మీరు కాలేజీకి కానీ రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళి కానీ ఒక రెగ్యులర్ స్టడీస్ ఎవరైనా చేయలేకపోయి ఉండొచ్చు. అదేవిధంగా ఈ మధ్యన వచ్చే రిజల్ట్స్లో 10th క్లాస్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఉండొచ్చు, అలాగే ఇంటర్మీడియట్లో కూడా ఫెయిల్ అయిన స్టూడెంట్స్, ఒక సబ్జెక్ట్ కానీ 2 సబ్జెక్టులు కానీ ఫెయిల్ అయిన వాళ్ళు ఉండొచ్చు. ఇటువంటి వాళ్ళందరికీ ఒక సదవకాశం APOSS పెడుతున్నటువంటి ఓపెన్ SSC ఓపెన్ ఇంటర్ ఎడ్యుకేషన్. ఈ ఓపెన్ ఇంటర్ ఓపెన్ SSC ఎడ్యుకేషన్ ద్వారా ఎవరైతే SSC చదివినా, 10th క్లాస్ చదివినా, అలాగే ఎవరైతే ఇంటర్మీడియట్ చదివినా వాళ్ళ సర్టిఫికెట్ ఒక రెగ్యులర్ కోర్సులో చదివినటువంటి సర్టిఫికెట్తో సమానమైనటువంటి అర్హత అనేది ఉంటుంది. ఈ ఓపెన్ ఇంటర్ ఓపెన్ SSC ద్వారా ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ ఈజీగా చాలా సులభంగా మనం అనేది కంప్లీట్ చేయొచ్చు. కాబట్టి దానికి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందా, ఈ అకాడమిక్ ఇయర్లో ఎప్పుడు జాయిన్ అవుదామని చాలామంది చూస్తున్నారు. వాళ్ళందరికీ ఒక శుభవార్త ఏంటంటే APOSS ఓపెన్ ఇంటర్ ఓపెన్ SSCకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో షేర్ చేసుకున్నాం. అసలు ఓపెన్ SSCకి ఎవరు ఎలిజిబిలిటీ ఉంటారు, ఓపెన్ ఇంటర్కి ఎలిజిబిలిటీ ఎవరు ఉంటారు, ఈ రెండు చదవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఒక రెగ్యులర్ స్టడీస్ కన్నా దీంట్లోని ఎంత ఈజీగా పాస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో షేర్ చేసుకున్నాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓపెన్ SSC ఓపెన్ ఇంటర్ ఎవరైనా చదవాలనుకున్న వాళ్ళు కొన్ని కండిషన్స్, అంటే ఇది ఎవరైతే స్కూల్కి కానీ కాలేజీకి కానీ రెగ్యులర్గా స్టడీస్ వెళ్ళి చేయలేకపోతారో అటువంటి వాళ్ళకి చదువుకి ఆటంకం లేకుండా ఉండాలని, వాళ్ళకి చదువుకోవాలన్న అభిలాషని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ చదువు కోసం ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఒక ఆర్గనైజేషనే APOSS. ఈ APOSS ద్వారా 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ అడ్మిషన్ నోటిఫికేషన్ పడినప్పుడు మీరు అప్లై చేసుకొని హ్యాపీగా ఇంటి దగ్గర ఉంటూనే మీ వృత్తులు మీరు చేసుకుంటూ, వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం, ఉద్యోగం చేసుకునే వాళ్ళ ఉద్యోగం, అలా మీరు మీ ఫ్రీ టైంలోనే చదువుకుంటూ సులభంగా ఈ సబ్జెక్ట్స్ని ఈజీగా మీరు పాస్ అయ్యి మీరు కూడా ఒక 10th క్లాస్ క్వాలిఫికేషన్ కానీ లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కానీ మీరు చేసుకోవచ్చు. ఓపెన్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఓపెన్ డిగ్రీకి వెళ్ళొచ్చు, లేదా రెగ్యులర్ డిగ్రీ అయినా జాయిన్ అవ్వచ్చు, BA BCom BSc ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే 10th క్లాస్ నుంచి వెళ్ళే వాళ్ళందరూ 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మీరు రెగ్యులర్గా MPC BPC CEC వొకేషనల్ కోర్సెస్ ఏవైనా జూనియర్ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఇంటర్ ఓపెన్ SSC కానీ ఓపెన్ ఇంటర్కి సంబంధించి ఎవరైనా పాస్ అయినట్టయితే 10th క్లాస్ ఇంటర్మీడియట్కి సంబంధించిన అన్ని పోస్టులకి, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పోస్ట్ అన్నిటికి కూడా మీరు అర్హులు అవుతారు. అది ఇంకా ప్లస్ పాయింట్ మీకు. ఇకపోతే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో మేము జాయిన్ అవుతామని చాలామంది గత కొన్ని రోజులుగా నాకు కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు. దాని నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చింది, దాని డీటెయిల్స్ ఒకసారి చూసుకుందాం. ఓపెన్ ఇంటర్ అడ్మిషన్ ఓపెన్ 10th క్లాస్ ఎవరైనా చేయాలనుకుంటే కనీసం 14 సంవత్సరాలు చదువు అనేది 14 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. ఇది ఆగస్టు 31, 2024కి 14 సంవత్సరాలు నిండి ఉండాలి. అదే ఓపెన్ ఇంటర్ ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళైతే 2024 ఆగస్టు 31వ తారీఖుకి 15 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇకపోతే దీంట్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే జనరల్గా దీంట్లో ఉండే సబ్జెక్ట్స్ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇవి గ్రూప్ A గ్రూప్ B 2 భాగాలుగా విడదీస్తారు. గ్రూప్ Aలో లాంగ్వేజెస్ ఉంటాయి, గ్రూప్ Bలో మీకు నచ్చిన కోర్సుకు సంబంధించినటువంటి మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే MPC వాళ్ళైతే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లాంటివి ఉంటాయి, BPC వాళ్ళకి బాటనీ జువాలజీ అలాంటివి ఉంటాయి. ఇకపోతే ఆర్ట్స్కి సంబంధించి అయితే CEC ఎవరైనా చేయాలంటే కామర్స్ ఎకనామిక్స్ లాంటి సేమ్ ఇంటర్మీడియట్లో ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ మీద కూడా నేను గతంలో ఒక వీడియోలో చేశాను, ఏ గ్రూప్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయనేది. మీకు నచ్చిన ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. అయితే ఇప్పుడు ఎవరైనా ఇంటర్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా, 10th ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఉన్నా, వాళ్ళకి ఒక లక్ ఏంటంటే మీరు పాస్ అయిన సబ్జెక్ట్స్ కానీ ఇక్కడ ఓపెన్ ఇంటర్ సబ్జెక్ట్స్లో కానీ ఉన్నట్టయితే అందులో కనీసం ఒక 2 సబ్జెక్టులు మీరు ఎగ్జామ్షన్ కింద తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటర్మీడియట్లో మీరు ఫెయిల్ అయిన స్టూడెంట్ అయినప్పటికీ కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ పాస్ అయ్యారు అనుకోండి, మీరు ఓపెన్ ఇంటర్ చదవాలనుకునేటప్పుడు ఓపెన్ ఇంటర్లో MPC స్ట్రీమ్లో తీసుకున్నట్టయితే మ్యాథ్స్ ఫిజిక్స్ ఇందులో ఉంటుంది కదా, ఆ మ్యాథ్స్ ఫిజిక్స్ని మరి మీరు రాయక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు అక్కడ ఇంటర్మీడియట్లో పాస్ అయ్యారు, MPCలోని మ్యాథ్స్ ఫిజిక్స్ సబ్జెక్ట్స్ మాత్రం పాస్ అయిపోయారు. కాబట్టి ఇక్కడ మీరు అవి ఎగ్జామ్షన్గా తీసుకోవచ్చు. ఇది కేవలం 2 సబ్జెక్ట్స్లో ఉంటుంది. ఇదే విధంగా 10th క్లాస్లో కూడా సేమ్ అంతే. వాళ్ళు ఏదైనా 10th క్లాస్ ఫెయిల్ అయినట్టు కూడా వాళ్ళు పాస్ అయిన సబ్జెక్ట్స్లో ఏవైనా ఒక 2 కానీ ఇక్కడ ఉన్నట్టయితే ఓపెన్ SSCలో అవి వాటిని ఎగ్జామ్షన్ చేసుకోవచ్చు.
ఇంతటి చక్కటి అవకాశం నిజంగా మీకు రావడం అనేది చాలా అదృష్టం. మనకి ఎగ్జామినేషన్స్ ఇక్కడ ఎలా జరుగుతాయి? ఎగ్జామినేషన్స్ అనేది ప్రతి సంవత్సరం 2 దఫాలుగా జరుగుతుంది. 2 phases లో జరుగుతుంది. ఏప్రిల్లో జరుగుతుంది, అలాగే జూన్, జూలై 2 దఫాలుగా ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. సో మీరు సంవత్సరానికి 2 సార్లు ఎగ్జామ్స్ అనేవి రాసుకోవచ్చు. అయితే మీకు ఉండే సబ్జెక్ట్స్ సపోజ్ ఒక 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 6 సబ్జెక్ట్స్ ఒకేసారి రాయాల్సిన పని లేదు. మీకు నచ్చితే 2 సబ్జెక్ట్స్ రాయొచ్చు, 3 సబ్జెక్ట్స్ రాయొచ్చు, లేదా ఒక సబ్జెక్ట్ రాయొచ్చు. మీ ఫెసిలిటీని బట్టి మీరు రాసుకోవచ్చు, లేదా అన్ని సబ్జెక్ట్స్ అని రాయొచ్చు. ఇలా మీరు సంవత్సరంలో 2 times ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి మీకు నచ్చిన టైంలో మీరు నచ్చిన అన్ని సబ్జెక్ట్స్ మీరు ఎంచుకుంటూ రాసుకోవచ్చు. అంటే ఇది కూడా ఒక రకంగా ఫెసిలిటీ. అయితే ఇలా చేసుకుంటూ ఎన్ని సంవత్సరాల్లో మనం కంప్లీట్ చేయాలి అంటే మీకు 5 years పీరియడ్ ఇస్తారు. ఈ 5 yearsలోని మీరు మ్యాక్సిమం 9 times దాటకుండా ఎగ్జామినేషన్స్ రాసుకుంటూ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. మరి ఓపెన్ ఇంటర్ని ఎలా అప్లై చేయాలి, దాని రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, అడ్మిషన్ ఫీజు ఎంత ఉంటుంది, ఇవన్నీ అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆన్లైన్ సెంటర్ కానీ, నెట్ సెంటర్ కానీ, లేదా ఒక గ్రామ సచివాలయం కానీ, వార్డు సచివాలయంకి మీరు వెళ్ళి ఓపెన్ ఇంటర్ కానీ, ఓపెన్ SSC మేము చదవాలనుకుంటున్నాము, మాకు రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, అడ్మిషన్ ఎలా పొందాలని అడిగితే వాళ్ళు మొత్తం మీ ప్రాసెస్ అంతా వాళ్ళు చేస్తారు. అయితే అడ్మిషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే ఓపెన్ ఇంటర్ చదవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు రిజిస్ట్రేషన్ ఫీజు 200 rupees పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మగవాళ్ళందరికీ, మేల్స్ అందరికీ కూడా 1400 rupees ఉంటుంది. ఇక మిగిలిన వాళ్ళు లేడీస్, గర్ల్స్, ఫిమేల్ మెంబర్స్కి, SC, ST, BC వాళ్ళకి, అలాగే PHC క్యాండిడేట్స్కి, ట్రాన్స్జెండర్స్కి, వీళ్ళందరికీ కూడా ఈ ఫీజులో కొంత రాయితీ ఉంటుంది. 1400 కాకుండా 1100 కడితే సరిపోతుంది. అడ్మిషన్స్ ఫీజు అన్నిటికీ కూడా మనకి ఈ సంవత్సరం సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే 12/6/25 అంటే ఈ నెల 12వ తారీఖు నుంచి అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. దీని ఎండింగ్ అనేది జూలై 30వ తారీఖు వరకు కూడా, అంటే 30/7/2025 వరకు కూడా ఈ అడ్మిషన్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఈ టైంలో మీరు ఎప్పుడైనా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇలా మీరు చేసుకోండి. ఖచ్చితంగా మీరు హ్యాపీగా 10th class కానీ, ఇంటర్మీడియట్ కానీ హ్యాపీగా మీరు పాస్ అవుతారు. ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఆడుతూ పాడుతూ మీరు ఈజీగా పాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ కోర్సు పాస్ అయిన వాళ్ళు ఇప్పుడు మరొకసారి చెప్తున్నాను, అన్ని హయ్యర్ స్టడీస్కి ఎలిజిబిలిటీ అవుతారు. అలాగే అన్ని గవర్నమెంట్ జాబ్స్ కానీ, ప్రైవేట్ జాబ్స్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. 10th class కానీ, రెగ్యులర్ ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్కి ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయో ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా మీకు వర్తిస్తాయి. ఇది ఈ వీడియోకి సంబంధించి. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే చాలామంది ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఉండొచ్చు, వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళు ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ మీకు ఇంక్లూడ్ చేయాలి. పాస్ అయిన సబ్జెక్ట్స్ని కూడా ఇందులో ఎగ్జామ్షన్ వస్తున్నాయి కాబట్టి అందరికీ షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.